హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆర్‌జెల్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఓకే. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభయహస్తం కోసం ప్రజాపాలన 28/12/2023 అండ్ జనవరి 6, 2024లో ఈ దరఖాస్తు గడువు అనేది ముగుస్తుంది. సో, దరఖాస్తు చేసుకోవాల్సిన ఫామ్ అయితే మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, అది ఎలా దరఖాస్తు చేసుకోవాలో, దానికి ఏమేమి సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. సో, ఇక్కడ మనం హెడ్‌లైన్ చూసుకున్నట్టయితే, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కొరకు హెడ్‌లైన్ ఉంది. ఓకే. కుటుంబ వివరాలు, దరఖాస్తు వివరాలు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పేరు రాస్తున్నాం అనేది మనం చూసుకోవాలి. ఎగ్జాంపుల్‌గా రేషన్ కార్డ్ మీద ఎవరి పేరుంది? భర్త పేరుందా? భార్య పేరుందా? ఓకే. భర్త పేరుంటే భర్త పేరని రాయండి ఇక్కడ. వాళ్ళ పేరు రాయండి. లేదు భార్య పేరుంటే భార్య పేరు రాయండి. ఈ దరఖాస్తు సంఖ్య కాలం ఉంది గదా! ఈ సంఖ్య కాలం మీద మీరు ఎలాంటి వర్డ్ గూడా రాయకూడదు. ఓకే. సో, ఇక్కడ మీరు ఏ పేరైతే రాత్తారో అతను పురుషుడైతే పురుషుడు, స్త్రీ అయితే స్త్రీ. ఈ 2 కాలంలో టిక్ చేయండి. తర్వాత ఇతరులు. ఇతరులు అంటే ఎవరు కారు అన్నట్టు ఇతరులు. సో, అది ఉండదు గాబట్టి మీరిక్కడ స్త్రీ, పురుషులని ఎంచుకోండి. సో, ఏ కులానికి చెందినవారు మూడో కాలం వచ్చేసి ఏ కులం చెందినవారు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, మైనారిటీ అయితే మైనారిటీ, ఇతరులైతే ఇతరులు. ఈ కాలమ్‌లో మాత్రం టిక్ చేయాలి. సో, ఎవరైతే ఇక్కడ పైన రాశారో ఆళ్ళ పేరు, ఆళ్ళ పుట్టిన తేదీ ఉంటది గదా! ఆళ్ళ పుట్టిన తేదీ ఇక్కడ ఈ కాలమ్‌లో రాయాలి. నాలుగో కాలమ్‌లో. ఐదవదొచ్చి ఆధార్ కార్డ్ నంబరు. ఎవరైతే పైన రాశారో వాళ్ళ ఆధార్ కార్డ్ నంబరు. అలాగనే రేషన్ కార్డ్ నంబరు. ఇక్కడ మొబైల్ నంబరు. మీ రేషన్ కార్డ్‌కి మొబైల్ నంబర్ ఉంటది గదా! ఆ మొబైల్ నంబరు, అట్నే ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన నంబర్ గూడా ఇక్కడ మీరు రాసుకోండి. సో, వృత్తి అంటే మీరు ఏ పని చేస్తున్నారు? ఆ పనిని ఇక్కడ మీరు ఈ కాలమ్‌లో అయితే మెన్షన్ చేయండి. ఓకే. కుటుంబ వివరాలు. ఇక్కడ చాలామంది పొరపాటు చేస్తున్నారు. ఏందంటే, ఇక్కడ యజమాని పేరు రాసి, మళ్ళా ఈ కుటుంబ సభ్యుల వివరాల పేర్ల దాంట్లో గూడా ఈ క్రమ సంఖ్యలో గూడా రాస్తున్నారు. అట్లే ఏమైతుందంటే, ఇప్పుడు సపోజ్ మీరు 4 మెంబర్స్ ఉన్నారనుకో. ఈ 4 మెంబర్స్‌లో ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మీరిక్కడ ఏమైతుంది? 4 మెంబర్స్‌లో మళ్ళా 5 మెంబర్స్ అయితారు. సో, అట్లా చేయకుండా ఇక్కడ పేరు రాసినోళ్ళది ఈడ రాయొద్దు. సో, ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో, మీరు నలుగురైతే ఇక్కడ ముగ్గురు పేర్లు మాత్రమే రాయాలి. సో, ముగ్గురు పేర్లు రాసుకోండి. వాళ్ళ దరఖాస్తుతో సంబంధం. అంటే ఈ పైన ఎవరి పేరైతే రాశారో అతనికి మీరు ఏమవుతారు అనే దాని పైన వీళ్ళిక్కడ అడుగుతున్నారు. సన్ అయితే సన్ను అంటే కొడుకైతే కొడుకు, కూతురైతే కూతురని. వాళ్ళు మొగనా? ఆడనా? వాళ్ళ పుట్టిన తేదీ, వాళ్ళ ఆధార్ నంబరు. ఓకే. తర్వాత ఈ చిరునామా, ఇంటి నంబరు, వీధి. సో, ఇంటి నంబర్ యేసుకున్న తర్వాత వీధి. మీ యొక్క ఇంటి నంబర్ ఎయండి. తర్వాత మీ వీధి అంటే ఏ కాలనీ వస్తదో ఆ కాలనీ పేరు రాయండి. గ్రామం, మున్సిపాలిటీ అంటే మీ గ్రామానికి మీది మున్సిపాలిటీయా? మీది గ్రామమా? అంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ అని రాయండి. గ్రామం అయితే మీ గ్రామం యొక్క పేరు రాయండి. సో, ఇక్కడ వార్డ్ నంబరు. సపోజ్ మాది అల్లాపూర్ డివిజను. అల్లాపూర్ డివిజన్ వార్డ్ నంబర్ కాబట్టి 116 అని రాసుకుంటాం. సో, మండలం బాలనగరు. ఇట్లా జిల్లా మేడ్చల్. సో, మీది ఏ మండలం, మీది ఏ మున్సిపాలిటీ, మీ వార్డ్ నంబరు ఇక్కడ యేసుకోండి. సో, అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి వివరాలు. కావాల్సిన పథకాల లబ్ధి కొరకు క్లిక్ చేయండి. ఓకే. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఓన్లీ రైట్ గుర్తు మాత్రమే చేయండి. మహాలక్ష్మి పథకానికి ప్రతి నెల 2500 సహాయం కావాలా? వద్దా? అంటే మీరు ఇక్కడ టిక్ అని కొట్టాలి. టిక్ చేయాలి. ఓకే. 500కే గ్యాస్ సిలిండర్ కావాలి. టిక్ చేయండి. గ్యాస్ కనెక్షన్ నంబరు. ఇక్కడ మీ గ్యాస్ యొక్క కనెక్షన్ నంబర్ ఉంటది. సో, ఆ కస్టమర్ ఐడీని ఇక్కడ మీరు రాయండి. తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ పేరు. మీరు ఇండియన్‌దా? హెచ్‌పీదా? లేకపోతే భారత్ గ్యాసా? ఇవి ఉంటాయి గదా! దాని యొక్క పేరు రాయండి. ఇండియన్ అయితే ఇండియను, హెచ్‌పీ అయితే హెచ్‌పీ. హెచ్‌పీ అయితే అడాక్ హెచ్‌పీ గ్యాస్ అని ఉంటది. ఇండియన్ భారత్ గ్యాస్ అని ఉంటది. అదొకసారి మీ గ్యాసు బుక్ మీద ఉంటది. ఒకసారి చూసి రాసుకోండి. సో, సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్. మీరు సంవత్సరానికి ఎన్ని వినియోగిస్తున్నారు? అంటే ఎన్ని గ్యాసులు? ఇక్కడ 6 అయితే 6, 10 అయితే 10 ఎంచుకోండి. రైతు భరోసా పథకం. ఈ రైతు భరోసా పథకం కింద సో, మీరు రైతు అయితే టిక్ అని జేయండి. అంటే మీకు 15,000 ఇస్తారు. కౌలు రైతు అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి మీరు రైతుగా కౌలుకు తీసుకున్నారు. ఆ కౌలుకు తీసుకున్నది ఇక్కడ టిక్ చేయండి. సో, రైతు అయితే రైతు, కౌలు రైతు అయితే కౌలు రైతు. ఓకే. పాస్ పుస్తకం మీద మీ యొక్క
పట్టదారి పుస్తకం నెంబర్ ఉంటది. ఆ నెంబర్ అయితే ఇక్కడ ఈ కాలంలో రాయండి. ఓకే. సాగు చేస్తున్న భూమి వివరాలు. అంటే ఒకవేళ మీరు ఎవరి దగ్గరనన్నా ఆహ్, భూమిని తీసుకొని అంటే సారీ. మీరు ఏదైతే చేస్తున్నారో దాని యొక్క వ్యవసాయం చేస్తారు గదా! ఆ వ్యవసాయం చేస్తుంటే మీకు దానికి సర్వే నంబర్ ఉంటది. ఆ సర్వే నంబరు ఇక్కడ రాయండి. వ్యవసాయ కూలీలు అంటే వ్యవసాయ పొలాల్లో పనిలోకి పోతారు గదా! ఎక్కువ శాతం. వాళ్ళు పనులకు పోయే వాళ్ళని వ్యవసాయ కూలీలు ఏటా 12,000 కావాలంటే 12,000 రాయండి. ఉపాధి హామీ కార్డు. ఊర్లలో చాలా మందికి ఈ ఉపాధి కరువు పని పథకం అంటారు గదా! ఆ కరువు పని పథకం మీద ఒక నంబర్ అయితే ఉంటుంది. ఆ నంబర్ మాత్రం ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి మీకు ఇంటి స్థలం నిర్మాణం ఉందా? లేదా? ఖాళీ స్థలం ఉంటే టిక్ చేయండి. ఆర్థిక సహాయం కోసం అంటే 6,00,000 ఇస్తారని జెప్పేసి అన్నారు గదా! ఆ 6,00,000 ఇస్తా అన్న దాని కోసం మీరిక్కడ టిక్ చేయండి. అమరవీరులు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తారని జెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఓకే. అమరవీరులు ఎవరు అంటే చనిపోయిన వారు తెలంగాణ ప్రభుత్వాన్ని వచ్చేటప్పుడు అప్పట్లో వాళ్ళు అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమరవీరుల కుటుంబం అయితే ఇక్కడ మీరు టిక్ చేయవచ్చు. సో, వాళ్ళు చనిపోయిన వాళ్ళ పేరు రాయండి. తర్వాత అమరులైన సంవత్సరం ఏ సంవత్సరంలో చనిపోయిర్రు. ఒక ఎఫ్ఆర్ఐ నంబర్ ఉంటది. అంటే వాళ్ళు కేస్ బుక్ జేసిన తర్వాత కొంతకాలానికి ఆయనే ఏదో సంథింగ్ చనిపోతారు అమరవీరుల కుటుంబంలో. అలాంటి ఎఫ్ఐఆర్ నంబర్ ఉంటది. ఆ నంబరు ఇక్కడ రాయండి. అయితే డెత్ సర్టిఫికేట్ నంబర్ ఉంటది. మనం మీ సేవలో అతను చనిపోయాడని జెప్పేసి మనం మీ సేవలో అయితే అప్లికేషన్ పెట్టుకుంటాం గదా! ఆ అప్లికేషన్ నంబరు మీ సేవ డెత్ సర్టిఫికేట్ నంబర్ ఉంటది. ఆ నంబర్ ఇక్కడ రాయండి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? లేదా? అంటే ఇది మీరు అవునైతే అవునని పెట్టండి. కాదైతే కాదని పెట్టండి. అవునైతే రైట్ అని పెట్టండి. కాదని పెడితే ఇక్కడ టిక్ పెట్టండి. కాదని. సో, అయినచో సంబంధిత ఎఫ్ఐఆర్ నంబర్ ఒకవేళ మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే, ఆ సంవత్సరం ఎఫ్ఐఆర్ నంబర్ అంటే అరెస్ట్ పోలీసోళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అదొకటి నంబర్ ఇస్తారు. ఆ నంబర్ ఇక్కడ రాయండి. ఒకవేళ వాళ్ళు జైలుకెళ్ళినచో వాటి వివరాలు తెలియపరచండి అనన్నారు. ఓకే. జైలు పేరు అంటే చెంచల్గూడ. మీరు ఆ టైంలో పాల్గొన్నప్పుడు చెంచల్గూడ అదో మళ్ళా మనకిక్కడ మలక్పేటలో ఉంది గదా! ఆ జైలు పేరు ఏదైతే ఏ జైలు పేరో ఆ జైలుకి సంబంధించింది రాయండి. ఓకే. సో, శిక్షణ సంబంధం ఏ శిక్ష ఏశారు మీకు? ఆ కాలాన్నయితే ఎంచుకోండి. అట్నే గృహజ్యోతి పథకం. కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల విద్యుత్తు. మీరు మీకు 200 యూనిట్లు ఇక్కడ ఏమంటున్నారంటే 0-100 యూనిట్ల వరకు అంటే మీరు 0-100 యూనిట్ల వరకు మీ యొక్క బిల్లొస్తుందా? ఒకవేళ వస్తే ఇక్కడ టిక్ చేయండి. లేదు 100-200 యూనిట్లొస్తే ఇక్కడ టిక్ చేయండి. 200కి పైన వచ్చినాయనుకో లాస్ట్ కాలమ్‌లో ఎంటర్ చేయండి. సో, గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య. ఇక్కడ చాలామంది 2 నంబర్‌లు రాస్తారు. ఇక్కడ 2 నంబర్‌లు కాదండి. ఒకటే నంబర్ రాయాలి. ఒకటి మీ కరెంట్ బిల్ మీద యూఎస్‌సి అంటే యూఎస్‌సి అని నంబర్ ఉంటది. ఆ నంబర్‌ను దాని పక్కన 10 ఇంకా సంథింగ్ నంబర్‌లుంటాయి. ఒక సెక్షన్ బట్టి దాని యొక్క యూఎస్‌సి నంబర్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవచ్చు. చేయూత పథకం కింద ఇక్కడ ఇక్కడ మనకు చేయూత పథకం కింద నెలకు 4,000 మరియు దివ్యాంగుల పింఛన్‌కు 6,000 పొందేందుకు ఈ కింది వివరాలను తెలపండి. ఒకవేళ మీరు దివ్యాంగులైతే ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే. మీరు గవర్నమెంట్ సర్టిఫికేట్ మీకొకటి మీరు వికలాంగులని జెప్పేసి ప్రకటిస్తది. ఆ నంబరు ఈ సదరం సర్టిఫికేట్ నంబర్ దగ్గర ఫిలప్ జేయండి. ఓకే. ఇక్కడ టిక్ చేసి మీరు దివ్యాంగులైతే దివ్యాంగులు, సదరము ఆ నంబర్ సర్టిఫికేట్ ఉంటది. ఆ నంబర్ ఇక్కడ రాయండి. సో, వృద్ధాప్యులు, గీత కార్మికులు, డయాలిసిస్ బాధితులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళ, వితంతువు. ఈ వితంతువు అంటే భార్య గాని, భర్త గాని చనిపోయిన వారు ఉంటారు గదా! సారీ. భర్త చనిపోయిన వారిని వితంతువు అంటారు. వాళ్ళని ఇక్కడ టిక్ చేయొచ్చు. వితంతువు అయితే. ఒంటరి మహిళ ఇయంతే మీకు తెలిసిన విషయాలే. మలేరియా బాధితులు, బీడీ కేటగిరీ అయితే ఈ బీడీ టేకదారు జీవన వృత్తి అంటే సో, ఇది ఒకసారి అది ఎట్లిచ్చిర్రో అదైతే తెలవదు. ఇక్కడ ఆల్రెడీ బీడీ కార్మికుల జీవన వృత్తి అని ఇచ్చారు గాబట్టి, చాలామంది బీడీ కార్మికులు గూడా ఉంటారు. ఓకే. అది ములుగు సైడ్ ఉంటారు. సో, ఇక్కడ గూడా ఉంటారు. వాళ్ళిక్కడికొచ్చి బ్రతకనీకి వచ్చినోళ్ళు. సో, వాళ్ళెవరైతే వాళ్ళు ఒకసారి బీడీ కార్మికులైతే టిక్ చేసుకోవచ్చు. ఒంటరి మహిళ అంటే భర్త చనిపోయి ఉన్నవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఒంటరి మహిళ. ఎవరు లేరు. ఓకే. మీరు దేనికి సంబంధించిన వాళ్ళో ఇక్కడైతే మీరు క్లిక్ జేసుకోవచ్చు. సో, ఈ కాలాన్ని మాత్రం ఇక్కడ ఇంద ఈ ఈ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని అభయహస్తం అని ఇందిరాగాంధీ ఉంది గదా! ఇదైతే మీరేం ముట్టుకోకండి.
సో, కిందికొస్తే ఇక్కడ జతపరచిన పత్రాలు ఆధార్ కార్డ్ జిరాక్స్ పత్రం, తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ పత్రం. ఓకే. ఇది మీరు మీ పేరు రాసి, తేదీ రాసి సంతకం పెట్టండి. ఓకే. ఈ రసీదు మాత్రం మీరేం ముట్టుకోకండి. ఇక్కడ వాళ్ళు ఎవరైతే మీరు సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రం మీరిస్తారు. ఇంకొకటి ఇప్పుడు కొత్తగొచ్చిందేందంటే, రేషన్ కార్డుకి గూడా అప్లై చేసుకుంటున్నారు. సో, అప్లై చేసుకునే ముందు మనకెలాంటి ఫాము ప్రభుత్వం అయితే ఇష్యూ చేయలేదు. సో, దానికి సంబంధించిందేందంటే, మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. వైట్ పేపర్ తీసుకొని మీ తహసీల్దార్ గాని, ఎంఆర్ఓ, తహసీల్దార్ అన్నా ఎంఆర్ఓ, ఎంఆర్ఓ అన్నా ఓకే. గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి నమస్కరించి వ్రాయనిది అని జెప్పేసి, సో, మీ ఏరియా పేరు, మీరు ఉంటున్న ఎంతమంది పిల్లలు, సో, ఇవన్నీ మెన్షన్ జేసి, మాకిట్లా కొత్త రేషన్ కార్డ్‌కు మేము అప్లై చేసుకుంటున్నాం. మాకు రేషన్ కార్డు ఇవ్వగలరా అని జెప్పేసి ఒక వైట్ పేపర్ మీద రాసి, ఆధార్ కార్డ్ జిరాక్స్‌లో ఎవరెవరి పేర్లున్నాయో అవన్నీ సబ్మిట్ చేయండి. ఓకే. మరి ఇలాంటి వీడియోల కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇయ్యండి. ఒకవేళ మీరు ఎవరికైనా రాయలేని పరిస్థితిలో ఉన్నట్టయితే నా వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. ఉంటా మరి.